హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. రీసెంట్గా మనకి ఎస్టర్డే ఐ గెస్ మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఆయన రెసిగ్నేషన్ని మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. అయితే ఈ రెసిగ్నేషన్ అనేది ఏ ఆర్టికల్స్ ద్వారా జరుగుతుంది, అదేవిధంగా ఇట్లా మిడ్ టర్మ్లో ఎవరైనా అంటే వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకముందే ఎవరైనా ఇదివరకు వైస్ ప్రెసిడెంట్స్ రెసిగ్నేషన్ని అందజేశారా, అలా ఇవ్వచ్చా, దాని ప్రొసీజర్ ఏంటి ఒకసారి ఇవాళ సెషన్లో మనం చూద్దాం. సో యాక్చువల్లీ మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారి టెన్యూర్ వచ్చేసి 2022 నుంచి 2027 వరకు ఆయన టెన్యూర్. అయితే మధ్యలోనే ఆయన హెల్త్ రీజన్స్ కారణం వలన ఆయన రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. ఎప్పుడైనా వైస్ ప్రెసిడెంట్ అయినా ఇట్లా ఎవరైనా రెసిగ్నేషన్ నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల రెసిగ్నేషన్ అందజేయాలి అని అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ని అందజేయచ్చు. అండ్ ఆ రెసిగ్నేషన్ కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది. అయితే యాజ్ పర్ ఆర్టికల్ 67A దాని ప్రకారం రిజైన్ చేయొచ్చు. మధ్యలోనే ఆయన మిడ్ టర్మ్లో ఉన్నప్పుడు ఆయన లేదా ఆమె ఎవరైనా రెసిగ్నేషన్ అందజేయచ్చు. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్యసభకి ఎక్స్-అఫీషియో చైర్మన్గా పనిచేస్తారు. అంటే నథింగ్ బట్ రాజ్యసభకి స్పీకర్ లాగా వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ జనరల్గా మనకి ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 52. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఆయన ఆఫీస్ ఆర్టికల్ వచ్చేసి ఎంత అంటే ఆర్టికల్ 63. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్పర్సన్గా ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 64. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఎప్పుడైనా యాబ్సెంట్ అయినప్పుడు ఆయన రిజైన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ప్లేస్లో ఈయన యాక్ట్ చేయొచ్చు వైస్ ప్రెసిడెంట్. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 65. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఇలా రిజైన్ చేసిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాలి. అది ఆర్టికల్ 68 ప్రకారం. ఇది వరకు ఎవరైనా రిజైన్ చేశారా ఇలా వైస్ ప్రెసిడెంట్స్ అంటే ఇద్దరు రిజైన్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చేసి వివి గిరి ఇన్ ద ఇయర్ 1969. ఆయన నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన రిజైన్ చేసేసారు. సెకండ్ పర్సన్ ఎవరు అని అంటే భైరోన్ సింగ్. ఆయన 2007 సంవత్సరంలో ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఓడిపోయిన కారణం వలన ఆయన రెసిగ్నేషన్ని అందజేశారనమాట. భైరోన్ సింగ్ షెకావత్ గారు. ఇట్లా ఇద్దరు వాళ్ళ మిడ్ టర్మ్లోనే రెసిగ్నేషన్ అందజేశారు. ఈయన థర్డ్ పర్సన్. మన జగదీప్ ధన్కర్ గారు 2025 హెల్త్ ఇష్యూస్ వలన రిజైన్ చేశారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా టైం లిమిట్ ఉందా అండి? ప్రెసిడెంట్ అయితే వితిన్ 6 months కొత్త ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాలి. వైస్ ప్రెసిడెంట్కి అలా టైం లిమిట్ ఏం లేదు. ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిసార్లు అయినా కూడా ఎలక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే మన భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి పర్సన్ ఎవరు? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.